వేదికని అలంకరించినటువంటి మంత్రివర్యులు గారికి, అలాగే కలెక్టర్ మేడం గారికి, అలాగే వీరేందర్ గారికి అండ్ నేహా జైస్వాల్ అండ్ ఆడియన్స్, యంగ్ అండ్ డైనమిక్ చిల్డ్రన్ అండ్ స్పెషల్లీ రెస్పెక్టెడ్ టీచర్స్, గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. సో ముఖ్యంగా నాకు 2 నిమిషాలు అని చెప్పేసారు, నేను అంతా ఏం చెప్పాలో కూడా అర్థం కానంత టైంలో చెప్పమన్నారు. సరే, ఎంతమంది ఇక్కడ నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను అని బాధ కానీ, లేదా ఎవరైనా స్టూడెంట్స్కి పేరెంట్స్ లేరు అనే బాధ కానీ ఉంటే చేయలేపండి. ఫాదర్ లేరు, మదర్ లేరు, లేదా నాకు డబ్బు లేదు, లేదా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను, నన్ను తక్కువగా చూసుకుంటాను అనే వాళ్ళు ఉన్నారా? లేరు. వెరీ గుడ్, ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఎందుకంటే ఇలాంటి సంకల్ప ఫౌండేషన్ వాళ్ళు మిమ్మల్ని అంత గట్టిగా తయారు చేస్తున్నారు. సో ముందుగా వీరందరికీ కూడా మనము సంకల్ప ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా చప్పట్లతో మనము థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే నేను ఎందుకు అడిగాను ఈ క్వశ్చన్ అంటే, 80s నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇదే గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను నేను. అదేవిధంగా ఎందుకు తల్లిదండ్రులు ఎవరికి అమ్మా నాన్న లేదో బాధపడారు అని అడిగాను. ఎందుకు క్వశ్చన్ అంటే, నాకు నానేంటో తెలియదు. అలాంటి దానిలో పెరిగిన దాన్ని నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి, నాకు ఎవరి తోడు లేకుండా, నాకు ఎవరు ఇది చదివితే నువ్వు ఇది అవుతావు, లేదా నువ్వు ఇది చేస్తే ఇది అవుతావు అని చెప్పేటటువంటి వ్యక్తి లేకుండా ఈరోజు మీ ముందు ఇక్కడ నిలబడ్డాను అంటే ఇది ఓన్లీ నా పట్టుదల, నా కృషి మాత్రమే. అంటే మనం ఎంత పట్టుదలగా సాధించాలని ఉంటుందో మన తపన, అదేవిధంగా మన టార్గెట్, మన ఎయిమ్ కూడా అంతే విధంగా ఉండాలి. ఒక ఆలోచన, ఒక టార్గెట్ ఉంటే సరిపోదు, దానికి ఎంత పట్టుదల ఉండాలి అంటే, ఒక చిన్న స్టోరీ, నా లైఫ్ స్టోరీ చెప్తాను. నేను వాలీబాల్ 10 టైమ్స్ నేషనల్స్ ఆడాను. ఒకప్పుడు స్టాప్ అంటుండేది స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అక్కడ నేను ప్లేయర్గా ఉన్నాను 92లో. సో నేను వాలీబాల్ ఆడాలి అంటే నేను ఒక మానవుల గ్రామం నుంచి వచ్చాను, ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్ అది. ఆ ప్లేస్లో ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను నేను. అక్కడ ఎవరు నా ఏజ్ గ్రూప్లో ఆ టైంలో వాలీబాల్ ఆడేవాళ్ళు లేరు. కానీ మా స్కూల్లో మాస్టర్స్ ఆడుతుంటే నాకు ఆ బాల్ తీసుకొని ఆడాలనే కోరిక చాలా ఉండేది. సో వాళ్ళు బాల్ ఇచ్చేవాళ్ళు కాదు. నా 7th క్లాస్ టైంలో అది ఎవరి మాస్టర్ కూడా బాల్ ఇవ్వరు. అట్లా ఆ బాల్ అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని, బాల్ మాత్రం కావాలి నాకు. సో ఏం చేసిన వాళ్ళు ఎప్పుడు అవుట్ కొడతారా, ఆ బాల్ నేను ఎప్పుడు పట్టుకుంటానా, నాకు ఎప్పుడు ఆ తృప్తి వస్తుందా అని చెప్పేసి ప్రతిరోజు సంవత్సరం పాటు వెయిట్ చేశాను. దాని తర్వాత నాకు ఆ బాల్ కొనాలి అనే ఒక గట్టి సంకల్పం ఉండేది. ఇంటికి ఎవరైనా వస్తే ఒక 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు చుట్టాలు ఇచ్చేవాళ్ళు అప్పట్లో. సో ఆ డబ్బులు తీసుకెళ్ళి చిన్న మట్టి కుండీలో వేసుకుంటూ అలా 2 సంవత్సరాల తర్వాత అది ఒక 150 రూపీస్ అయ్యాయి. ఆ 150 రూపీస్తో నేను వాలీబాల్ కొన్నాను. సరే, వాలీబాల్ కొనడం బాగానే ఉంది. ఆడేవాళ్ళు నాతో ఎవరు లేరు, నేను ఓన్లీ ఇచ్చేయి. ఇంట్లో నేను ఒకదాన్ని మాత్రమే, నాన్న లేరు, అన్నయ్య లేరు, తమ్ముడు లేరు, ఎవరు లేరు. నాతో ఆడే ఎవరు, మా అమ్మమ్మ దగ్గర పెరిగాను నేను. అమ్మమ్మ ఆడుతుందా, కొనగలరా? సో మీకంటే ఇప్పుడు గూగుల్ ఉంది, లేదా నెట్ ఉంది, ఇంకోటి ఉంది, కోచెస్ ఉన్నారు. మేడం లాంటి మన రోజీ మేడం లాంటి వాళ్ళు మేడమ్స్ చాలా మంది ఉన్నారు మీకు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. ఇలాంటి కలెక్టర్ మేడమ్స్ టైం తీసుకొని మిమ్మల్ని కలెక్టర్స్ చేయాలని, అలాంటి మంత్రివర్యులు వచ్చి మిమ్మల్ని పాలిటిక్స్లో తీసుకురావాలని, అలాంటి సైకాలజిస్ట్ వచ్చి మిమ్మల్ని సైకాలజీలో పెరగాలని, అలాంటి ప్లేయర్ వచ్చి మిమ్మల్ని ఒక ప్లేయర్గా చేయాలని, వీళ్ళంతా టైం తీసుకొని వచ్చినట్లుగా నాకు ఆ రోజుల్లో ఎవరు లేరు. మా ఇంట్లో ఇంత పెద్ద వాల్ ఉండేది, ఒక మట్టి పెంకుడెల్లు ఉండేది. ఆ వాల్కి నేను ఆపరం చేస్తూ వాలీబాల్ నేర్చుకున్నాను. ఏ స్కూల్లో అయితే మాస్టర్స్ ఆడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి గేమ్ అబ్జర్వ్ చేస్తూ ఇంటికి వచ్చి అదే ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. ఆ ప్రాక్టీస్ చేసి 1 ఇయర్ తర్వాత నేను స్టేట్ ప్లేయర్గా సెలెక్ట్ అయ్యాను. డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ చేసి హైదరాబాద్ ఎలా రావాలో తెలియదు నేను. అలాంటి దాన్ని 10 నేషనల్ స్పోర్ట్స్ అలాగా ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయ్యాను. ఈ రోజు నేను ఈ జాబ్ చేస్తున్నాను అంటే కేవలం నా స్పోర్ట్స్ కోటాలో వచ్చినటువంటి జాబ్. నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే, మీ అందరూ కూడా సాధించాలనే పట్టుదల ఉంటే ఏది అడ్డు కాదు. అమ్మా నాన్న లేదన్నట్టు కాదు, డబ్బు లేదు అనేటట్టు కాదు. నేను ఏది చేయాలనే సంకల్పం ఉంటే దాని మీద మనకు తప్పకుండా ఉంటుంది. ఆ పట్టుదల రావాలి. మన జీవితం ఎలా ఉండాలి అంటే, మనకి అమ్మ మనల్ని చూసి ఆనందపడాలి, మన నాన్న మనల్ని చూసి మెచ్చుకోవాలి, మన ఊరు మనల్ని చూసి వావ్ అనే విధంగా గర్వించేలా ఉండాలి, మన గురువు మనల్ని చూసి ఈ స్టూడెంట్ నా స్టూడెంట్, పలానా ఇయర్లో నా స్టూడెంట్గా పాస్ అయ్యారు
అని మన హరిచంద్ర మేడం లాగా మన మంత్రివర్యులు లాగా కూర్చొని నా స్టూడెంట్ అని చెప్పుకునే విధంగా మీరందరూ కావాలి అంటే ఒక పట్టుదల ఏదైతే ఉందో మీకు ఒక గోల్ ఏదైతే క్రియేట్ చేశారో ఆ గోల్ మీద వర్కౌట్ చేయండి. మిమ్మల్ని ఈ మోటివేషన్ క్లాస్లో కూర్చోబెట్టి మీకు ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎగ్జామ్స్ రాగానే టెన్షన్ పడ్డాం, లేదా ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ రాగానే ఓ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, 2 నిమిషాలు అన్నారు సగం షార్ట్ కట్ చేశాను లైఫ్ని. ఒక విషయం ఏం మర్చిపోయానంటే ఇంటర్మీడియట్లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వ్యక్తి ఘనత నాకు మాత్రమే ఉంది. ఒక్కొక్క సబ్జెక్టులో 5 మార్కులు 6 మార్కులు 7 మార్కులు, దాని తర్వాత తిరిగి చూస్తే లైఫ్ 0. ఇది కాదు నేను సాధించాల్సింది. అది ఎప్పుడు అనిపించింది అంటే నా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మా చుట్టాలు, నువ్వు ఇందుకోసమైనా మొగరాయిగా బాల్ పట్టుకొని ఆడావు, టీషర్ట్లు షార్ట్లు వేసుకొని తిరిగావు, ఇదాను సాధించింది అని చెప్పేసి అడిగింది. మా అమ్మమ్మ అడిగినప్పుడు అది నాకు చాలా బాధ అనిపించింది. అమ్మమ్మ ఒక మాట అడిగింది, నిన్ను నేను పెంచినందుకు నువ్వు నాకు ఇచ్చింది వీళ్ళందరితో ఈ మాటనా అని ఒక రోజు అడిగింది. ఆ రోజు కూర్చొని ఏడ్చి ఇది కాదు నా జీవితం అని అప్పుడు స్టార్ట్ చేశాను లైఫ్ని చదవడం. సో దాని తర్వాత ఎంఏ అండ్ బీటెక్ చేశాను. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో స్టేట్ ర్యాంక్లో మళ్ళీ ఎక్కడైతే పడిపోయానో, ఎక్కడైతే ఫెయిల్ అయ్యానో అక్కడి నుంచి పైకి వచ్చి స్టేట్ ర్యాంక్లో నేను ఒక 3rd ర్యాంక్ తీసుకొచ్చి ఆ విధంగా తయారై ఈ రోజు మీ ముందు నిలబెట్టాను అంటే ఇది కేవలం పట్టుదల మాత్రమే. సొల్యూషన్ లేవు లైఫ్. ఇంతకుముందు మన జయశ్వర్ గారు చెప్పారు, సొల్యూషన్స్ అనేది పర్మనెంట్గా ఆలోచించండి. టెంపరీ సొల్యూషన్స్ ఆలోచించి ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ లైఫ్ కాదు. దానికి కావాల్సిన పట్టుదలని ఏదైతే మీరు అనుకుంటున్నారో, సాధించాలనుకుంటున్నారో దానికోసం కష్టపడుతూ పనిచేయండి. అది అంత తొందరగా రాదు. ఈరోజు కలెక్టర్ మేడం మీరు కూర్చున్నారు అంటే ఆమె ఎంత కష్టపడి ఉంటే కూర్చుంటారు. నేను ఈరోజు నేను నుంచున్నానంటే ఎంత కష్టపడి నుంచుంటాను. మంత్రివర్యాలు అయ్యారు అంటే ఏ స్థాయి నుంచి మంత్రివర్యాలు అయ్యారు. ఇదంతా కూడా అందరూ పడ్డ కష్టం మాత్రమే. ఎవరికి ఇక్కడ ఫ్రీగా రాలేదు లైఫ్. కాబట్టి మీరు కూడా ఫ్రీగా వస్తుంది అనుకోకండి, టెంపరీగా అయిపోతుందని అనుకోకండి, పట్టుదలతో సాధించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం. నన్ను ఇక్కడ చూసినందుకు, అలాగే నా లైఫ్ షార్ట్ కట్ చేశారు 2 minutes అన్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.